ఈ విశ్వం ఎలా ప్రారంభమైంది? పరీక్షిత్ మహారాజు చనిపోయే 7 రోజుల ముందు తెలుసుకున్న భాగవత రహస్యాలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం. గంగానది ఒడ్డున పరీక్షిత్ మహారాజు మౌనంగా కూర్చున్నాడు. శుకమహర్షి భాగవతం చెబుతున్నాడు. ఆ రోజు సృష్టి ఎలా ప్రారంభమైంది అనే గొప్ప రహస్యం చెప్పబడింది. సృష్టికి ముందు ఏమీ లేదు. భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కూడా లేవు. అంతటా అనంతమైన చీకటి మాత్రమే ఉంది. ఆ చీకటి మధ్యలో ఒక దివ్యశక్తి ఉంది. ఆయనే శ్రీమహావిష్ణువు. అనంత సముద్రంపై, ఒక మహాసర్పంపై విష్ణువు విశ్రాంతిలో ఉన్నాడు. ఆ సర్పం తన భారీ పడగలను విష్ణువు తలపై విస్తరించింది. విష్ణువు శ్వాసతో కాలం కదుల్తోంది. ఆయన సంకల్పంతోనే సృష్టి ప్రారంభమవుతుంది. అప్పుడు విష్ణువు శరీరం నుండి ఒక దివ్య కమలం బయటికొచ్చింది. ఆ కమలం నుండి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అతను కళ్ళు తెరిచి చూశాడు. కాని చుట్టూ చూసినప్పుడు చీకటి మాత్రమే కనిపించింది. తాను ఎవరో, ఎందుకు పుట్టాడో అతనికి అర్థం కాలేదు. అప్పుడు ఒక దివ్యమైన శబ్దం వినిపించింది. తపస్సు చెయ్యి అని. బ్రహ్మదేవుడు లోతైన ధ్యానంలోకి వెళ్ళాడు. 1000 సంవత్సరాలు అతను తపస్సు చేశాడు. చివరికి అతనికి దివ్య జ్ఞానం లభించింది. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఆ దివ్య రూపాన్ని చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాడు. విష్ణువు చుట్టూ అనంతమైన కాంతి ఉంది. ఈ విశ్వాన్ని నిర్మించే బాధ్యత ఇప్పుడు నీది అని విష్ణువు చెప్పాడు. అప్పుడు సృష్టి ప్రారంభమైంది. మొదట కాలమేర్పడింది. తర్వాత ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి ఏర్పడ్డాయి. నక్షత్రాలు వెలిగాయి. గ్రహాలు రూపం దాల్చాయి. లోకాలేర్పడ్డాయి. దేవతలు, మహర్షులు, మనుష్యులు, జీవరాశులు. ఈ విశ్వం మెల్లగా జీవంతో నిండిపోయింది. శుకమహర్షి పరీక్షిత్ వైపు చూసి చెప్పాడు, ఈ సృష్టిలో ప్రతీ జీవి భగవంతుని సంకల్పంతోనే పుడుతుంది. కాలం మారుతుంది, యుగాలు మారుతాయి, కాని దైవశక్తి ఎప్పటికీ ఉంటుంది. గంగానది ఒడ్డున అందరూ ఆ దివ్య కథను మౌనంగా వింటున్నారు. ఇది సృష్టి ఆరంభ రహస్యం. తర్వాతి భాగంలో విష్ణువు అవతారాల మహిమ తెలుసుకుందాం.